పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, మరి ఇది శ్రావణ మాసం. శ్రావణ మాసం అనగానే ప్రతి శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటారు. సోమవారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కదా! అయితే లక్ష్మి ప్రధానంగా మనకి ఇందులో అంతా శ్రావణ మాసం అంతా లక్ష్మి పూజలు, లక్ష్మి బాగా కనిపిస్తూ ఉంటారు కదా! మరి ఆ లక్ష్మి స్థిరంగా మన ఇంట ఉండాలంటే ముఖ్యంగా ఎప్పుడు మనం లక్ష్మి పూజ చేయడం కరెక్ట్ అంటారు? హా, లక్ష్మీ పూజలకి స్థిర లగ్నాలు ఉంటాయి. ఆస్ట్రాలజికల్ గా చూస్తే స్థిర లగ్నం అంటే స్టేబుల్ గా ఉండే అనమాట, స్ట్రాంగ్ గా ఉండేవి. ఆ లగ్నం ఉన్న టైంలో దీపావళి పూజలు అప్పుడు కూడా మనము టైం ప్రకారం చేసుకోవాలి. మనం నార్మల్ గా అంటే కొంతమంది ఆ ముహూర్తము చూసి, ముహూర్త బలం చూసి వరలక్ష్మి పూజ అంటే మన ఇంట్లో అన్ని బాగుండాలి, సుఖ సంతోషాలు ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ ఉండాలనే చేస్తాం. కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు ఏంటంటే స్థిర లగ్నాలు అంటే ఏంటి? ఒకటి సింహ లగ్నము, వృశ్చిక, కుంభ, వృషభ, ఈ 4 లగ్నాలు ఏ టైంలో ఉన్నాయో చూసుకొని ఆ టైంలో వరలక్ష్మి పూజ చేసేటప్పుడు స్పెషల్ గా చేసుకోండి. అంటే ప్రతిరోజు ఉంటాయా ఇవి? రోజు 12 లగ్నాలు ఉంటాయి కదా, సో అందులో అంటే మనం నార్మల్ వరలక్ష్మి స్పెషల్ పూజలు చేసేటప్పుడు అందున మనం వరలక్ష్మి పూజ చేసేటప్పుడు ఈ లగ్నాలు ఏ ఏ టైంలో ఉన్నాయో చూసుకుని చేస్తే, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారిని ఏమంటారు? చంచలం కదా, ఆవిడ ఒక స్టేబుల్ గా ఉండరు అనమాట, ఒక దగ్గర ఉండరు ఆవిడ. అందుకని మనము స్థిర లగ్నంలో చేస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని ఒక ఇదనమాట సెయింగ్. అందుకని ఏం చేస్తారంటే ముహూర్తం పెట్టినప్పుడు కూడా ఆ లగ్నం ఏ టైంలో ఉందో చూసుకోండి. నాకు తెలిసి అంటే ఫస్ట్ వారం ఎవరైతే చేసుకుంటున్నారో ఈ నేను చెప్పిన స్థిర లగ్నాల్లో ఉన్నవి ఎవరైనా మీకు తెలిసిన పూజారి గారిని ఎవరైనా పిలిచి, ఒకవేళ ఎవరైతే 2వ వారం చేసుకుంటున్నారో ఉదయాన్నే 6 o'clock 6:10 పొద్దున్న 6:10 నుంచి ఒక గంటన్నర వరకు మనకి సింహలగ్నం ఉన్నది, ఆ లగ్నంలో చేసుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో ఇంకొక 12 to 2 o'clock ఇంకొక లగ్నం ఉంది, ఆ లగ్నంలో కూడా చేసుకోవచ్చు. మనం డీటెయిల్గా చెప్దాము. సో ఈ లగ్నాలు ఉన్న టైంలో చేసుకుంటే మీరు చేసిన పూజకి ఫలితము మీ ఇంట్లో స్థిర లక్ష్మి ఉండడానికి అవకాశం చాలా ఉంది. కాబట్టి అయితే మనకేంటంటే మనం ఒక రూల్స్ ఫాలో అవుతూ ఉంటాం. ఎలాగా? ఉదయాన్నే అమ్మవారికి పూజ చేయాలి, నైవేద్యాలు అన్నీ రెడీ పెట్టుకొని అప్పుడు మనం తయారయ్యి కూర్చుంటాం కదా. సో ఈ లగ్నం టైంలో చేయాలి అంటే ఇవన్నీ కుదరకపోతే ముందు మీరు పూజ కంప్లీట్ చేసేసుకుని తర్వాత నైవేద్యాలు అవి చెప్పి మళ్ళీ అప్పుడు కూర్చొని, అంటే నేను చేసే పద్ధతి అయితే ఇది. ఓకే, నైవేద్యాలు కంప్లీట్ చేసి అన్నీ పెట్టి మాత్రమే చేయాలి అని అట్లా ఎక్కడ లేదు. కానీ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మవారికి 5 రకాల పళ్ళు, అమ్మవారికి కొంచెం పరవన్నం వరకు చేసి పెట్టి పూజ కంప్లీట్ చేసేసుకోండి. ఆ టైం ప్రకారం చేసుకున్న తర్వాత మీరు ఎన్ని నైవేద్యాలు పెడతారో అన్ని పెట్టేయండి. తర్వాత ముత్తైదులు పిలవడం, వాళ్ళకి ఇవన్నీ తాంబూలాలు ఇవ్వడం, ఇవన్నీ అలాగే ఉంటాయి కదా. సో ఇలా ఈసారి మాత్రం ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. ఓకే. సో అంటే ఇప్పుడు ఎవరైనా ఆ లగ్నం ప్రకారం చేయవచ్చు అంటారా? ఒక్కొక్క రాశి వారికి మళ్ళీ ఒక్కొక్క లగ్నాన్ని ఏమైనా చూస్ చేసుకోవాలంటారా? అలా అయితే దీపావళి పూజలో ఏమవుతుందంటే ఒక్కొక్క బిజినెస్ వాళ్ళకి ఒక్కొక్క లగ్నం పనికొస్తుంది అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ బిజినెస్ ఉన్నారు, కొంతమంది ఐరన్ బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా రకరకాల బట్టల బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే అట్లా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ టైమింగ్స్ ప్రకారం దీపావళికి మనం డిస్కస్ చేసుకోవచ్చు అవేంటో. అంతే. సో ఇప్పుడు వరలక్ష్మి అంటే ఏ రోజు చేయవచ్చు? అంటే వరలక్ష్మి వ్రతం రోజైనా, 2వ శుక్రవారమైనా ఎప్పుడైనా చేయవచ్చు? అయితే ఈసారి 5 శుక్రవారాలు ఉన్నట్టున్నాయి. 5 శుక్రవారాల్లో ఏదైనా చేయొచ్చు. కానీ 18th వచ్చింది కదా, ఫస్ట్ 18th మనకున్న కొంతమందికి వీలు పడదు కదా, ఆడవాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా కానీ ఈ 5 weeks లో ఏదైనా ఒక వారం చేసుకోవచ్చు మనం. అయితే అంటే చాలా మంది ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాలు అయితే బాగుంటది అని మనకి అంటారు కదా, పౌర్ణమి ముందు చేయాలి ఏదైనా అనేసి. తర్వాత శుక్లపక్షంలో చేస్తారు, తర్వాత చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు, అట్లా ఉంటాయి. కానీ అట్లా ఏం లేదు, మనకి 2వ వారం చేసుకోగలిగితే 2వ వారం చేసేసుకోండి. ఫస్ట్ వారం చాలా మంది చేసుకుంటున్నారు కాబట్టి చేయొచ్చు. ఎనీ డే 5 weeks లో ఏదన్నా ఒక రోజు చేసుకోవచ్చు, ఏదన్నా ఒక వారం చేసుకోవచ్చు, ఎప్పుడు కుదిరితే. ఆడవాళ్ళకి ఎంత అనుకూలంగా పెట్టారు కదా. అవునవును, కానీ ఏదైనా చేసేసుకోవచ్చు. కొంతమంది ఫస్ట్ వీక్ చేసి సెకండ్ వీక్ కూడా చేసుకుంటారు,
అట్లా ఇష్టం. ఎలాగ 5 వారాలు బిజీగానే ఉంటాం మనం. ఏది చేసుకున్నా చేసుకోకపోయినా 5 వీక్స్ ఫుల్ బిజీగా ఉంటాం. ఎవరో ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇలా మీరు లగ్నం చూసి చేసుకుంటే బాగుంటది ఈసారి. చాలా బాగుందక్క. అయితే అసలు లక్ష్మీ అమ్మవారి పూజ ఏంటి, మనం చేయవలసిన విధానాలు ప్రత్యేకించి ఇలా ఉండాలి ఆ రోజు అని ఏమైనా నియమ నిష్టలు ఉంటాయంటారా? అంటే లక్ష్మీ అమ్మవారు ఆ రోజు ఎలా ఉండాలి కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు మనం ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటాం కదా. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఆచారం ప్రకారము ఇక్కడ ఒకలాగా చేస్తాము, కర్ణాటకలో ఒకలాగా, తమిళనాడులో ఒకలాగా చేస్తూ ఉంటాము. అండ్ ఇంట్లో కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతి. కానీ ఓవరాల్గా మనం లక్ష్మీ అమ్మవారు ఎక్కడ అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మన ఇంట్లో ఉండాల్సినవి ఏంటి, ఉండకూడదు ఏంటి. అమ్మవారు ఎక్కడ ఉండదంటే శుభ్రం లేని ప్లేసెస్లో అమ్మవారు. ఆవిడకి ఆల్రెడీ నిలకడ ఉండరు, ఆవిడ చంచలత్వం ఆవిడకి. అమ్మవారిని మనం కట్టి పెట్టేయాలంటే ఎలా ఉండాలంటే మన ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నమాట. అమ్మవారికి పెద్ద పెద్దగా అంటే అరుపులు, కేకలు అవన్నీ ఇష్టం ఉండదంట. ఆవిడ అక్కడ ఎప్పుడైతే దెబ్బలాటలు, అరుపులు, ఇంట్లో రిలేషన్షిప్స్లో ఎప్పుడైతే అరుస్తూ ఉంటారో ఇట్లాంటి ప్లేసెస్లో ఆవిడ ఉండరు. అందుకని లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసేటప్పుడు మనం ఎంత ప్రశాంతంగా, ఎంత మెల్లిగా అష్టోత్తరాలు చదివినా, ఏం చదివినా చాలా నెమ్మదిగా, గొంతు చాలా స్లో డౌన్ చేసి ఎంత మెల్లిగా అమ్మవారికి చేస్తే ఆవిడకి అంత ఇష్టం అన్నమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవడం. ఎక్కడైతే మీరు గట్టిగా అరుపులు, కేకలు, లౌడ్ నాయిసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆవిడ ఉండరు. శుభ్రం లేని ఇంట్లో ఉండరు. పసుపు గడపలు లేని ఇంట్లో కూడా ఆవిడ ఉండరు. సో ఇవన్నీ అమ్మవారికి ఇష్టం లేని ప్లేసెస్ అన్నమాట. ఇందాక మీరు మాటల్లో అన్నారు ఆవిడకి అతి శుభ్రం అవసరం అన్నమాట. అతి క్లెన్లీనెస్ అవసరము. ఓకే, మనము పూజలు చేసేటప్పుడు కూడా మనం వాడే పాత్రల దగ్గర నుంచి ఎంత నీట్గా ఉంచుకోగలిగితే అంత బాగుంటది అని. అప్పుడు అలాంటి ప్లేస్లోనే అమ్మవారు నిత్యము ఉంటారనమాట. అది ప్రతి నిత్యం కూడా అలా ఉండి, అవును, అప్పుడు స్పెషల్గా ఇంక్లూడింగ్ మనము ఎక్కడైతే మనం గిన్నెలు కడుక్కునే ప్లేస్ దగ్గర నుంచి, మనం వాడే డస్ట్బిన్ దగ్గర నుంచి, మనం వాడే చీపురు దగ్గర నుంచి ప్రతిదీ ఎంత శుభ్రంగా ఉంటే అక్కడ అమ్మవారు అంత నిలకడగా మన దగ్గర ఉంటారు. అమ్మవారిని మనం కట్టి పాడేయాలి, మన దగ్గరే ఉండాలి అంటే ధూపదీప నైవేద్యాలు, మంత్ర జపాలు ఇంట్లో, అంటే వినసొంపుగా ఉండే వినదగినవి విష్ణు సహస్రనామాలు, విష్ణు ఆరాధన, ఇవన్నీ చేస్తే తో పాటు విష్ణు ఆరాధనతో పాటు అమ్మవారిని కూడా, లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటే అప్పుడు నిలకడగా ఉండి మనకు కూడా ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఒక చిన్న రెమెడీ చెప్తా. అయితే కింద అక్కడ మీరు చిల్లర ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అన్నారు. ఇది కామన్ గా ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉంటారు కదా. అంటే మనకి అది సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి. మనం చిల్లరే కదా అని తీసేస్తూ ఉంటాము. అయితే ఎక్కువ ఏమంటారంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కువ కాయిన్స్, చిల్లరలోనే అమ్మవారు ఉంటారన్నమాట. అందుకే కాయిన్స్ మనం బ్యాగ్ లో పెట్టుకున్నా మనం అది ఏంటంటే భగవంతుడికి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. మనం ఎలా అయితే అమ్మవారిని పూజిస్తాం కదా, డబ్బుల్ని ఎక్కడ పడితే అక్కడ పాడేయం కదా మనం, మన సాంప్రదాయం ప్రకారం అయితే పాడేయం. సో మీ ఇంట్లో ఏం చేస్తారంటే ఎక్కడ చేంజ్ ఉన్నా ఒక్క ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, బాగుంటుంది యాక్చువల్గా. అది కాయిన్ కలెక్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ మంచి మార్పు అయితే చూస్తారు. ఎక్కడ చేంజ్ ఉన్నా నేను చూపిస్తాను, నేను ఏం చేస్తాను. శ్రీను అక్కడ ఆ మరచెంబు, అది చెంబులా ఉంది కదా, అది టివ్వా ఇందా జాహ్నవి, మరచెంబు పట్టుకో. ఇది వెయిట్ నిధియా? నిధి నిధి ఉన్నదా అమ్మా ఇందులో? ఉన్న నిధి ఏమో చూద్దాం. నిధి ఉంది అందులో. ఓహో, మరచెంబు. మీ భలే భలే సెలెక్ట్ చేస్తారు అక్క, ఈ కలెక్షన్స్ భలే ఉంటాయి అక్క. కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్. లక్ష్మీ అమ్మవారు ఇక్కడే, అక్కడే. అని నేను డిబ్బీలో వేసేస్తాను. జనరల్ ఎక్కడైనా వేయచ్చు, నో ప్రాబ్లం, ఎందులోనే వేయచ్చు. ఎక్కడ ఏదైనా ఒక ప్లేస్ చూసుకోండి అంతే. భలే ఉంది కదా. చూసి ఏం చేస్తారంటే ఎక్కడ చిల్లర కనపడినా మనం 1 రూపాయి కానీ, 10 రూపాయి కానివ్వండి, పావలా కానివ్వండి, తెచ్చి ఒక దగ్గర ఉంచేలా చూసుకోండి. మీకు అమ్మవారు స్థిరంగా ఉండాలి, లక్ష్మీ అమ్మవారు అంటే ఇవన్నీ చిన్న చిన్న మనం చేసుకునే చిన్న రెమెడీస్ అనమాట. అవి పాడేస్తే ప్రతి రూపాయి ఇంపార్టెంటే మనకి, అవునా కదా? ప్రతి ఒక్కొక్కసారి ఒక్క రూపాయి చాలా చాలా చేంజ్ చేస్తుంది మన జీవితాన్ని. కాబట్టి మన ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని, మనం దాచే ప్రతి రూపాయిని ఎంత జాగ్రత్తగా ఉంచుతాము అన్నదానికి అమ్మవారు అంటే మనం డబ్బుని ఎంత విలువ ఇస్తున్నామో
ఆ విలువ దగ్గరే అమ్మవారు ఉంటారనమాట. అండ్ కష్టపడే వాళ్ళ దగ్గర, కష్టజీవుల దగ్గర అమ్మవారు నిలకడగా ఉంటది ఎక్కువ. కానీ కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కష్టాలేగా అక్క. కష్టపడే వాళ్ళ కష్టాలు ఏమి ఉండవు. కష్టపడి డబ్బు సంపాదిస్తారు చూడు. అంటే అంటాం కదా, మనకి నికార్సైన డబ్బు అంటాము. కాసిన డబ్బు గాని పాపం అంటే ఆ. ఇది కలిమాయనో ఏమో అనిపిస్తూ ఉమ్, ఉంటది ఒక్కొక్కసారి. ఉమ్, కష్టపడుతూ ఉంటారు, పొద్దున్న లేసి పాపం కష్టంలోనే ఉంటారు. ఉమ్. నిజంగా కదా. అంటే కష్టంలోనే ఉంటారు అంటే, ఇప్పుడు నేను అన్నట్టుగా మనం చాలా మంది కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బుని వాల్యూ చేయరు. ఆ డబ్బుకు విలువ అంటే వాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీ ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక 100 రూపాయలు తెస్తున్నారంటే మన ఇంట్లో ఉన్న ప్రతి మనిషి ఆ డబ్బుకి వాల్యూ ఇవ్వాలి. అప్పుడే ఆ డబ్బు నిలకడగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఎవరి దగ్గర ఉంటుందంటే కష్టపడి సంపాదించే వాళ్ళు, నిజాయితీగా కష్టపడి సంపాదించే వాళ్ళ దగ్గర. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, లిస్ట్ ఆఫ్ థింగ్స్. గట్టిగా అరవకండి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి, ఇవన్నీ ఉంటే కనుక పచ్చటి చెట్లు, ఏ ఒక్క మొక్క అయినా ఇంట్లో పెట్టండి, తులసి ఉండాలా ఇంట్లో, ఇవన్నీ ఉంటే లక్ష్మి ఎప్పుడు మన ఇంట్లోనే నిలకడగా ఉంటారనమాట. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క నిజంగా. ఓకే అండ్ రెమెడీస్ కూడా చెప్పేశారు చెప్పకనే. థ్యాంక్ యూ సో మచ్ వంజక్క. నమస్తే. సో చూసారు కదండి, మరి శ్రావణ శుక్రవారాలే కాదు, శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక సెలబ్రేషనే, ప్రతిరోజు పూజ చేసుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలంటే మరి ఏం చేయాలి, ఏ విధంగా మన ఇంటిని శుభ్రపరచుకోవాలి, ఇంట్లో ఉన్న చిల్లర కాయిన్స్తో ఎలాంటి రెమెడీ చేయొచ్చు అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.